బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో దీనికి సంబంధించి ఇప్పుడు తుది తీర్పు వెలువరించే అవకాశం కూడా కనిపిస్తుంది. 2 దశాబ్దాల కాలంగా కూడా ఈ కేసుకి సంబంధించిన విచారణ కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. అయితే నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. 4 వారాల్లో సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాం. అనేక సార్లు కూడా దీనికి సంబంధించి వాయిదాల ప్రకారం కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది నటి ప్రత్యూష మృతికి సంబంధించి. అయితే తన కూతురిది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి నటి తల్లి ఏ విధంగా అయితే పోరాడారో, అనేకమైన సార్లు ఇంటర్వ్యూలో తన బాధను వెళ్ళగక్కారో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇందులో భాగంగా ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిందని మనం చెప్పుకోవచ్చు. 4 వారాల్లో సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిద్ధార్థరెడ్డిదే కీలక పాత్ర అంటూ కూడా ప్రత్యూష తల్లి అనేక సార్లు ప్రస్తావించడం కూడా మనకు తెలిసిన విషయమే. అనేకమైన వాదోపవాదనలు కొనసాగిన తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించడం జరిగింది. మరి 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి ఆదేశాలు జారీ చేసిన క్రమంలో అతని నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, లేదంటే తన తరపున లాయర్లు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందనేది మనం వేచి చూడాలి. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పును వెలువడించింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో వచ్చి లొంగిపోవాలంటూ కూడా సిద్ధార్థరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. సిద్ధార్థరెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇప్పటికే డిస్మిస్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే 2 దశాబ్దాల కాలంగా ఈ కేసు విచారణ అనేది కొనసాగుతూ వచ్చింది. తన కూతురిది ఆత్మహత్య కాదు హత్య అంటూ కూడా ప్రత్యూష తల్లి అనేక సార్లు కోర్టుకి వెళ్లి తన బాధను వెళ్ళగక్కడంలే కానీ, లేదంటే తన తరపున లాయర్స్ కి ఈ విషయాన్ని వెలువడించడం కానీ, అదే విధంగా కోర్టులో వాదోపవాదనలు కొనసాగడం కూడా మనకు తెలిసిన విషయమే. ఇక ఇందులో భాగంగా ప్రత్యూష తల్లి అనేక సార్లు పలు ఇంటర్వ్యూల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు దాని ప్రకారం విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువడించిందని మనం చెప్పుకోవచ్చు. ఈ కేసులో ప్రధానంగా ఉన్న సిద్ధార్థరెడ్డిని 4 వారాల్లో లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సిద్ధార్థరెడ్డి ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాం. మరి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో సిద్ధార్థరెడ్డి లొంగిపోతారా, లేదంటే ఇప్పటికే పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. మరి దాని ప్రకారం ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు, పోలీసులు అతన్ని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు, 4 వారాల టైం విధించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అతనే వెళ్తారా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. హైకోర్టు 2 ఏళ్ల శిక్షను సమర్థించడం కూడా జరిగింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, అనూహ్య పరిణామం ఎదురైందని చెప్పుకోవచ్చు నటి ప్రత్యూష కేసుకి సంబంధించి. అయితే సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించడం కూడా మనం చూస్తున్నాం. సిద్ధార్థరెడ్డికి సంబంధించి 4 వారాల్లో లొంగిపోవాలంటున్నారు. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు శివ? రైట్ రత్న, ఎట్టకేలకు నటి ప్రత్యూష హత్య కేసులో తన తల్లి పోరాటం అనేది ఫలించిందనేది ప్రధానంగా అర్థమవుతుంది. దానిలో భాగంగా అంటే సుదీర్ఘ పోరాటం తర్వాత దాదాపు 2002 ఫిబ్రవరిలో ఈ హత్య జరిగిన నేపథ్యంలో 22న హత్య జరిగింది, 23న ప్రత్యూష చనిపోయింది. తర్వాత మార్చి 9న అంటే సూసైడ్ చేసుకున్న తర్వాత ఇద్దరు సిద్ధార్థరెడ్డి అలాగే నటి ప్రత్యూష ఇద్దరు సూసైడ్ చేసుకున్న తర్వాత ముందు ప్రత్యూష చనిపోవడం, తర్వాత ట్రీట్మెంట్, తర్వాత మార్చి 9న సిద్ధార్థరెడ్డి విడుదలయ్యారు. ఇక ఆ సందర్భంలో తల్లి కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో లోకల్ కోర్టు 5 సంవత్సరాల పైన శిక్ష విధించింది. దాన్ని సవాల్ చూస్తూ హైకోర్టుకు వచ్చిన నేపథ్యంలో 2 సంవత్సరాలు శిక్ష విధించింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇద్దరు కూడా సుదీర్ఘ వాదనలు ప్రతివాదులు అయిన తర్వాత 2025 నవంబర్న తీర్పును రిజర్వ్ చేశారు. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లా ద్విసభ్య ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు వెలువరించింది. దీనిలో సిద్ధార్థరెడ్డికి చుక్కెత్తిందని ప్రధానంగా చెప్పాలి. ఎటువంటి ఊరట దక్కలేదు. త్వరగా వెళ్లి కోర్టుకు లొంగిపోవాలి అనేది ప్రధానంగా. అంటే గతంలో 115 రోజులు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. విడుదలైన తర్వాత వెంటనే లొంగిపోవాలనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందంటే 4 వారాల్లోగా వెళ్లి లొంగిపోవాలనేది ప్రధానంగా
ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తన తల్లి మాత్రం న్యాయ పోరాటం చేస్తూనే ఉంది, అందరినీ బ్రతిమలాడుతోంది. తన కూతురి మృతికి సిద్ధార్థ రెడ్డి కారణం, అతన్ని శిక్షించాలనేది ప్రధానంగా ఎప్పటి నుంచో న్యాయ పోరాటం చేస్తుంది. దానిలో భాగంగా ముందు లోకల్ కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డి హైకోర్టుకు వెళ్లడం, హైకోర్టు శిక్షను తగ్గిస్తూ 50,000 జరిమానా వేస్తూ 2 సంవత్సరాల శిక్ష విధించింది. దాన్ని కూడా సవాల్ చేస్తూ ఇటు సుప్రీంకోర్టుకు రావడం సిద్ధార్థ రెడ్డి, మళ్ళా ఇటు ఆ తల్లి సరోజిని దేవి కూడా సుప్రీంకోర్టుకు రావడం, ప్రత్యూష తల్లి ఎలా న్యాయ పోరాటం కొనసాగుతుంది. సుదీర్ఘంగా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత అంటే ఈ మధ్యలోనే ఇటు సరోజిని దేవి తరఫున న్యాయవాది చనిపోవడం రోడ్డు యాక్సిడెంట్లో, అప్పుడు దాన్ని కూడా ఒక అనుమానాస్పద మృతిగా కూడా అందరూ భావించారు. దానిపై కూడా తీవ్రమైన చర్చ అయితే కొనసాగింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు రావడం, సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. వాదనలు ప్రతివాదనలు సాగిన తర్వాత పోయిన సంవత్సరమే నవంబర్లో దీన్ని తీర్పును రిజర్వ్ చేశారు. అప్పటి నుంచి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుంది, సిద్ధార్థ రెడ్డికి వ్యతిరేకంగా వస్తుందా లేదా ఇటు ప్రధానంగా ప్రత్యూష తల్లి చేస్తున్న న్యాయ పోరాటానికి న్యాయం జరుగుతుందా లేదా, అసలు ఏం జరగబోతుంది అనే దానిపై మాత్రం తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది సుప్రీం ధర్మాసనం. ద్విసభ్య ధర్మాసనం సమర్థించిన నేపథ్యంలో 4 వారాల్లోగా ఇటు ఎవరైతే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో సిద్ధార్థ రెడ్డి, అంటే మొదటి నుంచి ఇద్దరు కూడా క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావడం, క్లాస్మేట్స్ కావడం, తర్వాత ప్రేమగా మారడం, ఇద్దరు ప్రేమించుకోవడం, ఆ తర్వాత ఇంట్లో వ్యతిరేకించడం, ప్రేమకు ఇద్దరు వ్యతిరేకించిన నేపథ్యంలోనే కొన్ని మిస్గైడ్స్ అంతే మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, తర్వాత కారులో ప్రత్యూషను సిద్ధార్థ రెడ్డిని తీసుకుని వెళ్ళారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా పాయిజన్ తీసుకున్నారు అనేది ప్రధానంగా కొంత గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి ప్రధానంగా డాక్టర్లు కూడా ధృవీకరించారు. కానీ ఇటు ప్రత్యూష తల్లి మాత్రం తన కుమార్తె పైన అత్యాచారం చేసిన తర్వాతే హత్య చేశారు, సిద్ధార్థ రెడ్డి పాయిజన్ తీసుకోలేదు, పురుగుల మందు అనేది మా కూతురికే కుమార్తెకే ఇచ్చారు, తర్వాత తను ఏదేదో పైన మాత్రమే మూతికి రాసుకున్నారు అనేది ప్రధానంగా పోలీసుల నివేదికలు కానీ పోలీసుల దర్యాప్తులు కానీ సరోజిని దేవి తెలియజేసింది. దాని అనుగుణంగానే అప్పటి నుంచి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. తనకు ఎలాగైనా న్యాయం జరగాలి. అనేక మందిని రాజకీయ నాయకులను గతంలో ఈ ఘటన జరిగిన వెంటనే కేసీఆర్ కానీ కలవడం కానీ, ఇటు అప్పటి సీఎం కానీ అప్పటి హోంమంత్రిగా ఉన్న అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇటు నిందితుడికి కొమ్ము కాసింది. అందువల్ల ఇప్పటివరకు న్యాయం జరగలేదు నాకంటూ కూడా గతంలో మీడియా ముఖంగా అనేక సార్లు అనేక విధాలుగా కూడా తన ఆవేదనను తెలియజేశారు ప్రత్యూష తల్లి. దానిలో భాగంగా న్యాయ పోరాటం చేస్తుంది. ఇప్పుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను అనేది కూడా ప్రధానంగా, అంటే న్యాయం జరగబోతున్నట్టు కూడా సన్నిహితుల వద్ద అన్నట్లు సరోజిని దేవి, అంటే నత్తి ప్రత్యూష తల్లి నేను న్యాయ పోరాటం చేస్తున్నారు, నాకు న్యాయమే జరుగుతుంది, సుప్రీంకోర్టు మీద నాకు నమ్మకం ఉంది అనేది కూడా తన సన్నిహితుల వద్ద కుటుంబ సభ్యుల వద్ద చెప్పినట్టు తెలుసు. దానిలో భాగంగా ఈరోజు తనకు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో అంటే శిక్ష అనేది పెంచాలి అనేది కూడా ప్రధానంగా ఒక డిమాండ్ అయితే సరోజిని దేవి నటి ప్రత్యూష తల్లి డిమాండ్ చేస్తుంది. కానీ ఇక్కడ హైకోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష మాత్రం విధించింది కాబట్టి ఇప్పుడు విత్ ఇన్ 4 వీక్స్ లో వెళ్లి లొంగిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. శివ, సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఆధారంగా కానీ లేదంటే ఇన్నాళ్ళు తను చేసిన న్యాయ పోరాటానికి సంబంధించి కానీ ప్రత్యూష తల్లి మరి ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు? డెఫినెట్గా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగానే సన్నిహితుల నుంచి మనకు సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులను అందరూ కూడా ప్రత్యూష తల్లి నివాసానికి చేరుకున్నారు. వారి ఇంట్లోనే ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందా ఏంటి, ఇన్ని రోజుల సుదీర్ఘ న్యాయ పోరాటానికి న్యాయం జరుగుతుందా లేదా, తన కుమార్తె ఆత్మ శాంతించాలంటే సుప్రీంకోర్టు సరైన తీర్పు అయితే ఇస్తుంది, నిందితుడికి జైలు శిక్ష విధించాల్సిందే, అతను పంపించాల్సిందే జైలుకు అనేది ప్రధానంగా ప్రత్యూష తల్లి వారి కుటుంబ సభ్యులు కానీ వారి సన్నిహితుల వద్ద బంధువుల వద్ద కూడా ఆవేదన వెళ్లగక్కినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు తీర్పు అనుకూలంగా రావడంతో కానీ అక్కడ ప్రధానంగా శిక్ష అనేది తగ్గించారు, శిక్ష అనేది పెంచాలి అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే 2 సంవత్సరాల జైలు శిక్ష ఈ కేసు నమోదు చేసిన తర్వాత కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించారు. తర్వాత ఇప్పుడు గతంలో 2022లోనే ఇటు లోకల్ కోర్టు కింది స్థాయి కోర్టు 6 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 5 సంవత్సరాల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో దాన్ని తగ్గించాలంటూ కూడా అంటే దాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలోనే అక్కడ 2 సంవత్సరాలకు తగ్గించారు. దాన్ని సవాలు చేస్తూ శిక్ష అనేది పెంచాలి తప్ప ఎందుకు తగ్గించారు, న్యాయం జరగాలనేది సుప్రీంకోర్టును ఆశ్రయించారు నటి ప్రత్యూష తల్లి. దానిలో భాగంగానే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అతన్ని వెనక్కి పంపించింది. అక్కడికి వెళ్ళి లొంగిపోవాలనేది కూడా సిద్ధార్థ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి వెంటనే లొంగిపోవాలనేది కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే సిద్ధార్థ రెడ్డి వెళ్ళి లొంగిపోవాల్సిందే. లొంగిపోయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగే అవసరం కనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే ప్రత్యూష తల్లి మాత్రం న్యాయ పోరాటం చేసినందుకు గాను
తనకు న్యాయం జరిగింది అనేది భావిస్తున్నప్పటికీ కూడా శిక్ష అనేది పెంచాలి అనేది ప్రధానంగా ప్రత్యూష తల్లి చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే తనైతే చాలా ఈ సుప్రీంకోర్టు తీర్పు పట్ల మాత్రం నేను సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను, సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. దానిలో భాగంగా మీడియా ప్రతినిధులందరూ కూడా ప్రత్యూష నివాసం వద్దే, తన తల్లి నివాసం వద్దకు అందరూ వెళ్ళారు. తను కూడా మీడియాతో కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ అంటే శిక్ష అనేది పెంచాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే న్యాయం జరిగింది కాబట్టి సుదీర్ఘంగా 24 సంవత్సరాల తర్వాత 2002 ఫిబ్రవరి 22వ తేదీని ఈ ఘటన జరిగిన తర్వాత 23న ప్రత్యూష చనిపోయింది. ఇప్పుడు ఈ రోజు 2026 ఫిబ్రవరి 17 అంటే ఇంకొక 5 రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది. అంటే 5 రోజులైతే దాదాపు 24 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఈ లోపే 24 సంవత్సరాల తర్వాత న్యాయ పోరాటానికి, సుదీర్ఘంగా చేసిన న్యాయ పోరాటానికి న్యాయం దక్కింది, సుప్రీంకోర్టులో నాకు న్యాయం దక్కింది అనేది కూడా నటి ప్రత్యూష తల్లి తన బంధువుల వద్ద చెప్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. రత్నం శివ ప్రధానంగా తన కూతురుని అత్యాచారం చేసి హత్య చేశారు అంటూ కూడా తల్లి ఆరోపించడం మనందరికీ తెలిసిన విషయమే. గెస్ట్ హౌస్లకి తిప్పుతూ కూడా ఈ విధంగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ప్రేమించిన వ్యక్తి అంటూ కూడా తన తల్లి ఎప్పటి నుంచో ఆవేదన వ్యక్తం చేస్తుంది, ఆరోపణలు చేస్తూనే వచ్చింది. దానికి తగ్గట్టుగా ఈ రోజు తీర్పు రావడం కూడా మనం చూస్తున్నాం. మరి 4 వారాల్లోపు లొంగిపోవాలి అని చెప్పిన సుప్రీం తీర్పు ఆధారంగా మరి ఏ విధంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. నిజంగానే 4 వారాల్లోపు నిందితుడు వెళ్ళి ప్రధాన నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోయే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను దాఖలు చేసిన పిటిషన్ కూడా ఇప్పటికే డిస్మిస్ చేయడం కూడా మనం చూస్తున్నాం ధర్మాసనం. రైట్, డెఫినెట్గా సిద్ధార్థ రెడ్డి పిటిషన్ సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. మరోవైపు ఈ పోస్ట్ మార్టం కూడా ఎప్పుడైతే ప్రత్యూష చనిపోయిందో, ప్రత్యూష చనిపోయిన తర్వాత జరిగిన పోస్ట్ మార్టం కూడా అన్ప్రొఫెషనల్గా చేశారు అనేది కూడా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దానిలో భాగంగా డెఫినెట్గా సుప్రీం ఆదేశాలు జారీ చేసిన తర్వాత వేరే ఎక్కడికి వెళ్ళి న్యాయ పోరాటం చేసే అవకాశం ఉండదు కాబట్టి విత్ ఇన్ డేస్ ఏదైతే టైం ఇచ్చిందో ఆ టైం లోపలే 4 వారాల లోపే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్ధార్థ రెడ్డి వెళ్ళి లొంగిపోవాల్సి ఉంటుంది. లొంగిపోయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ ఫర్దర్గా అతను జైలుకి తీసుకెళ్ళిన తర్వాత ఏమైనా విచారణ చేయాలంటే చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ నటి ప్రత్యూష తల్లి ఆ శిక్ష అనేది కఠినంగా ఉండాలి, ఎక్కువ కాలం శిక్ష విధించాలి, అంటే శిక్ష తగ్గించారు అనేది ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగా గతంలో ట్రయల్ కోర్టు కింది స్థాయి కోర్టు ఏదైతే 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించిందో దాన్ని తగ్గిస్తూ హైకోర్టు 2 సంవత్సరాలు కుదించింది. దాన్ని పెంచాలి అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం మెట్లెక్కింది సరోజినీ దేవి. తర్వాత ఇటు సిద్ధార్థ రెడ్డి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను తోసిపుచ్చింది, సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టేసింది. అయితే ఇక సుప్రీం ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే దాని పరిణామాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే సిబిఐకి అప్పగించారు విచారణ, దానిలో భాగంగా ఇప్పుడు పోలీసులకు వెళ్లి సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాల్సి ఉంటుంది. లొంగిపోయిన తర్వాత అతనికి వైద్య చికిత్స చేసిన తర్వాత, ట్రీట్మెంట్ అందిన తర్వాత పోలీసులు జైలుకు తరలించిన తర్వాత ఫర్దర్గా ప్రొసీడింగ్స్ అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సినీ నటి ప్రత్యూష తల్లి 24 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటానికి న్యాయం జరిగింది అని తను భావిస్తున్నట్లుగా కూడా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అయితే అందుతుంది. రత్నం శివ 4 వారాల్లోపు సిద్ధార్థ రెడ్డి వచ్చి లొంగిపోవాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాం. అతను వచ్చి 4 వారాల్లోపు లొంగిపోయిన తర్వాత తదుపరి విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లోతైన దర్యాప్తు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సందర్భంలో అప్పుడు ఏదైతే అత్యాచారం జరిగింది, సామూహిక అత్యాచారం చేశారు, రూమ్లకు తీసుకుపోయి రూమ్లో వారందరూ కూడా కొన్ని ఆరోపణలు గతంలో అప్పుడున్న మంత్రి కుమారుడు కానీ ఇతర కొంతమంది ప్రముఖుల హస్తం అనేది దీంట్లో ఉంది. వారందరూ కూడా కలిపి తన కుమార్తెను అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశారు అనేది ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడంతా కూడా గతంలో జరిగిన ట్రయల్ అంతా కూడా మళ్ళా ఈ దర్యాప్తులో భాగంగా సిద్ధార్థ రెడ్డి నుంచి ఎవరెవరు ఆ రోజు తనను సంప్రదించారు ఇవన్నీ కూడా మళ్ళీ వెలికి తీసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు 4 వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాల్సి ఉంటుంది. లొంగిపోయిన వెంటనే అతని హెల్త్ కండిషన్, మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉందనేది కూడా వైద్యులు ధృవీకరించి తనని జైలుకు తరలిస్తారు. జైలుకు తరలించిన తర్వాత గతంలో ఏదైతే విచారణ జరిగిందో ఇప్పుడు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో గతంలో తన కుమార్తెకు సంబంధించిన అత్యాచారం చేశారు, అది ఎక్కడ బయటపడుతుందో అనేది తన వస్త్రాలను కూడా తనకి ఇవ్వకుండా దగ్ధం చేశారు, కాల్చివేశారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఆ సందర్భంలో మోషన్ చేసుకోవడం వల్ల వాటిని దగ్ధం చేశామనేది డాక్టర్లు చెప్తున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత తన కుమార్తె ధరించిన చెప్పులను మాకు ఇచ్చారు, చెప్పులు మాత్రం ఎందుకు ఇచ్చారు మాకు అనేది కూడా ప్రధానంగా సరోజినీదేవి ప్రశ్నిస్తూ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు లోతైన దర్యాప్తు అనేది మళ్ళీ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఉంది కాబట్టి ఈ జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఈ జైలు శిక్షలో భాగంగా ఇప్పుడు దర్యాప్తు అనేది కొనసాగుతుంది. కాబట్టి గతంలో ఏదైతే సరోజినీదేవి ఆరోపణలు చేస్తున్నారు నటి ప్రత్యూష తల్లి అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది అప్పుడున్న ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పుడున్న అధికారులపై కానీ అధికార యంత్రాంగంపై కూడా తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు అప్పటికిప్పటికే 24 సంవత్సరాలు దాటింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది, సిబిఐ ఎటువంటి దర్యాప్తు కొనసాగిస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది.
కానీ ఇప్పుడైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా నటి ప్రత్యూష తల్లి అయితే చెప్తూ ఉన్నారు. అయితే గతంలో ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకు తగ్గట్టుగానే దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు చేశారో నటి ప్రత్యూష తల్లి వారందరినీ కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎంతమందిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది, విచారణ నిమిత్తం ఎంతమందిని విచారించే అవకాశం ఉంది, విచారించిన తర్వాత వారిని మళ్ళీ ఏమైనా అదుపులో తీసుకుంటారా, ఏం జరగబోతుంది అనేది కూడా భవిష్యత్తులో చూడాల్సి ఉంది. కానీ ప్రస్తుతం చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు ఆదేశాలతో సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లోగా వెళ్లి లొంగిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. రత్నం 4 వారాల్లో లొంగిపోయిన తర్వాత విచారణలో భాగంగా మరికొంతమందిని అదుపులో తీసుకుని విచారించే అవకాశం కూడా ఉంటుందని మీరు చెప్తున్నారు శివ. మరి దాని ప్రకారం చూసుకుని మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా సిద్ధార్థ రెడ్డి? లేదంటే ఇప్పటికే 4 వారాల్లో లొంగిపోవాలని చెప్పారు కాబట్టి లొంగిపోయిన తర్వాత విచారణ ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు అంటారా? సో ఇప్పటికే చూస్తే ఏ విధంగా అయితే ప్రత్యూష డెత్ మిస్టరీకి సంబంధించి కీలక తీర్పు వెలువరించిందని చెప్పుకోవచ్చు. కోర్టు 5 ఏళ్ల జైలు శిక్షని 2 ఏళ్లకు కుదించింది హైకోర్టు. ఇక దాన్ని సవాల్ చేస్తూ కూడా సుప్రీంను ఆశ్రయించింది ప్రత్యూష తల్లి. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 4 వారాల్లోపు వచ్చి లొంగిపోవాలంటూ కూడా సిద్ధార్థ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుప్రీం కోర్టు. అయితే దీనికి సంబంధించి తల్లి ఇప్పటికే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యూష తల్లి తన కూతురిది ఆత్మహత్య కాదు హత్య అంటూ కూడా ఏ విధంగా అయితే ఆరోపణలు చేశారో దీనిలో అనేక మంది హస్తం ఉంది, కొంతమంది రాజకీయ నేతల హస్తం కూడా ఉంది. అందుకే తన కూతురిని ఈ విధంగా చేశారంటూ కూడా తల్లి ఆరోపణలు చేసిందో దానికి సంబంధించిన కీలక తీర్పు వెలువడించడం సుప్రీంకోర్టు మనం చూస్తున్నాం.